కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా నన్ను రక్షింపుము. భక్తి కలవారు లేకపోయేరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారనుకుందురు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకొని వానికి నేను రక్షణ కలుగజేసుదనా అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించేదు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడెదరు.